శుభములు కలుగు నీకు. చూడండి అరుంధతి గారు, పుట్టుక నుంచి చావు వరకు ఎన్నో క్రతువులు, ఎన్నో పద్ధతులు ఉంటాయి. అవి దేశం మొత్తం పాటిస్తారు. ఎందుకంటే అది మన ధర్మం. ధర్మాన్ని పాటించనడం సరికాదు. ఎన్నో తరాలుగా ఈ ప్రాంతం వారంతా పాటిస్తూ వస్తున్న ఆచారాన్ని కాదనే హక్కు మీకు లేదు. మీరు ఇక్కడే ఉంటున్నారు కాబట్టి ఈ కట్టుబాట్లు మీరు పాటించాల్సిందే. అయ్యా అయ్యా, అలా అనకండి అయ్యా. మీరందరూ అలా అంటే నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది. మీకు పుణ్యం ఉంటుందయ్యా. ఏదో ఒకటి చేసి నా కూతుర్ని నాకు ఇప్పించండి అయ్యా. దాని జీవితాన్ని బలి చేయకండి అయ్యా. పిన్ని, నువ్వైనా చెప్పు పిన్ని. నా కూతుర్ని తీసుకుపోతానని చెప్పు పిన్ని. చెప్పు పిన్ని. హాసిని, అమ్మా కృష్ణమ్మ, ఏంటమ్మా ఇది? నువ్వు మన గుడి అమ్మవారికి ప్రతి సంవత్సరం చీర సమర్పించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నావు కదా. నువ్వే ఇలా అంటే ఇంకా మిగతా జనం వాటిని ఎలా పాటిస్తారమ్మా? అయ్యా పంతులు గారు, ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది కదయ్యా. ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. కావాలంటే నా కూతురు చేసిన పనికి పరిహారంగా నాకు ఏదన్నా శిక్ష వేయండి, నేను భరిస్తాను. కానీ నా కూతుర్ని నాతో పంపించండి అయ్యా. నా హాసినిని నేను వదిలి ఉండలేనయ్యా. మా హాసిని. బాబాయ్ గారు, దయచేసి అర్థం చేసుకోండి. మా అందరికంటే చిన్నది. తన్ని వీళ్ళందరూ బతకనివ్వరు. కృష్ణమ్మ, నీ కూతురు నీతో ఉండాలంటే ఒక్కటే దారి. నువ్వు అరుంధతి గారితో మాట్లాడి నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో. నీ అల్లుడిని ఎల్లరికం తీసుకెళ్ళిపో. Stop it! Stop it! Stop it! ఏంటి? నా కొడుకుని ఇల్లరికం పంపించాలా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నా కొడుకుని వాళ్ళ ఇంటికి పంపించడం కాదు, అసలు దాని కూతుర్ని నా ఇంటి గుమ్మం తొక్కనివ్వను అని చెప్తుంటే మీకు అర్థం కావట్లేదా? మీకు అర్థం కావట్లేదా? మీరందరూ ఎంత అరిచినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఈ పెళ్లిని పెళ్లి అని నేను ఒప్పుకోను. మీరు నాతో ఒప్పించలేరు. మీరు నాతో ఒప్పించలేరు. ఏ కృష్ణ తులసి, నువ్వెన్ని డ్రామాలేసినా నీ కూతురికి నా కొడుకుతో పెళ్ళైనట్టు ఒప్పించలేవు. వెళ్ళిక్కడి నుంచి. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి పో. నీ కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి పో. Get out from my house. Get out from my house. అలాగే అరుంధతి, నేను వెళ్ళిపోతాను. నా కూతుర్ని తీసుకొని వెళ్ళిపోతాను. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఆగు కృష్ణమ్మ, నువ్వు ఆగు కృష్ణమ్మ. చూడండి అరుంధతి గారు, తరతరాలుగా పాటించే కట్టుబాట్లని కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. అలా కాదని మొండికేసి ఇక్కడే ఉండాలనుకుంటే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని ఈ ఊరు మొత్తం కలిసి సామాజిక బహిష్కరణ చేస్తాం.
అంటే వాళ్ళతో ఎవరూ మాట్లాడరు, వాళ్ళకి ఎలాంటి సహాయం చేయరు. ఆఖరికి ఈ ఊరి మొత్తం మీద పట్టెడు ఉప్పు కూడా పుట్టదు. ఈ ఊరు ఎంత పెద్దదైనా 4 మూలల్లో ఏ మూలకి వెళ్ళినా ఇదే జరుగుతుంది. అంటే బెదిరించి మాతో మీకు నచ్చినట్టు చేయించాలని చూస్తున్నారా? మీరెంత బెదిరించినా ఈ అరుంధతి బెండ్ అవ్వదు. ఇక్కడ ఏవి పుట్టకపోతే పక్క ఊరు నుంచి తెచ్చుకునే కెపాసిటీ నాకుంది. మీరు అనుకున్నట్టు అన్ని డబ్బుతో కొనలేరు అరుంధతి గారు. దేవుడు వేసిన బంధాన్ని విడదీయలేరు. అమ్మా అరుంధతి, మనం ఒప్పుకోవాలి, లేదంటే ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం ఒకరిని శత్రువుని చేసుకుని అణిచిపెట్టగలమమ్మా. మొత్తం ఊరందరికీ శత్రువుగా మారితే మనమేమి మిగలం. బయట నుంచి అన్నీ తెచ్చుకోగలమమ్మా, కానీ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకెన్నో అవసరాలుంటాయి. అవి ఎలా తీరుతాయమ్మా? ఎవడన్నా మన ఇంటికొచ్చి కరెంటు కట్ చేసినా, వాటర్ పైప్ కట్ చేసినా మనమేమీ చేయలేం తల్లి. పిన్ని, రోజు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు మనం ఈ హాసిని మొహం చూడాల్సి వస్తుందంటే అంతకంటే పెద్ద శిక్ష మనకేముంటుంది పిన్ని? అమ్మ అరుంధతి గారు, ఇది మీరు శిక్ష అనుకుంటున్నారు, కానీ ఇది ఆ దేవుడు నిర్ణయించిన పెళ్లి, ఆ సంగమేశ్వరుడి నిర్ణయం. దీనివల్ల ముందు ముందు ఏం జరగబోతుందంటే ఆ దేవుడే నిర్ణయించేసి ఉంటాడు. దేవుడు ఏం చేసినా మంచే చేస్తాడు తల్లి. అమ్మా రామ్మా, పద మనం వెళ్ళిపోతాం. అంటే నా కూతుర్ని ఇక్కడ వదిలేసి వెళ్ళాలా? తప్పదమ్మా. కుదరదు. అర్థం చేసుకోమ్మా. ఏంటమ్మా అర్థం చేసుకునేది? నా కూతుర్ని వదిలేసి నేను రాను. అమ్మ పద. కృష్ణమ్మ, ఇది మన తలరాతే. దేవుడు అలా రాసి పెట్టాడే. వికీ, లోపలికి వెళ్దాం రా. పదవికి గమనమే తప్పెగతుదనే గమ్యమే నేడు చదిరనే గుండెలో ప్రేమినా గురుతులై మిగిలేనా అమ్మా, చూసావా నీ చెల్లెల్ని చెయ్యి కూడా పట్టుకోకుండా ఎలా లాక్కెళ్తున్నాడో చూసావా? అమ్మా అమ్మా, ఆగనదలే నిన్ను కమ్మెనా ఆశని నాడు. ఏ కృష్ణ తులసి, నా ఇంటి వాస్తు దోషాన్ని సరిచేసుకోవాలని వెళ్ళిన నా కొడుకుని నీ కూతురు జ్యేష్ఠ దేవిలా పట్టుకుంది. నా నాశనం కోరుతూ నువ్వు దీన్ని నా ఇంట్లోకి పంపించావు. ఇంకా చూడు ముందు ముందు ఏం జరుగుతుందో. బంధం ముడి పడిపోయిందమ్మా. ఆ ముడి దేవుడు వేసింది, అది విడిపోదు. దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ బంధంతో పాటు తీసుకెళ్ళిపోతారు.
అటువైపు హాసిని వెళ్ళాల్సిందే. తన గురించి ఎంత ఏడ్చినా ఉపయోగం ఉండదమ్మా. తర్వాత ఏం జరగాలో ఆలోచించడం ఒక్కటే మనం చెయ్యాల్సిందే. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను, కథగా నీతో సాగేను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను, కథగా నీతో సాగేను. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమ ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు. నీలాల కన్నుల్ వీళ్ళిద్దరూ పెళ్లి కాకుండా కోనేట్లోకి దిగారు కాబట్టి నియమం ప్రకారం వీళ్ళు పెళ్లి చేసుకునే ఈ కోనేటి నుంచి బయటికి రావాలి. ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు. కనులా నీరు రానీకు కానీ పయనం కడవరకు, కదిలే కాలం ఆగేను, కథగా నీతో సాగేను. నీలాల కన్ను కన్నీటి ముత్యాలు నా చిట్టి తల్లి ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు. కనులా నీరు రానీకు కానీ తరతరాలుగా పాటించే కట్టుబాట్లని కాదనే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. వాళ్ళని ఈ ఊరు మొత్తం కలిసి సామాజిక బహిష్కరణ చేస్తాం. కథగా నీతో సాగేను, ఉదయించు సూర్యుడు నిదురించే మేలేడు, నా చిట్టి తండ్రి ఎవరు కొట్టారు,
ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఏంటే ఈ దారుణం? ఊహించని తుఫాను మొత్తాన్ని ఊడ్చి పెట్టేసినట్టు ఇలా జరిగిపోయిందేంటి? చిన్నదాని జీవితాన్ని మన నుంచి దూరంగా ఇలా తీసుకెళ్ళిపోయిందేంటే? అయ్యో భగవంతుడా! అయిపోయింది పిన్ని, అంతా అయిపోయింది. ఎన్ని రోజులు నా జీవితంలో ఎన్ని ఓటములు ఎదురైనా వాటిని ఎదిరించి గెలుచుకుంటూ వచ్చాను. ఓ అక్కగా నా తమ్ముడి విషయంలో ఓడిపోయినా, ఓ భార్యగా నా భర్త నన్ను ఓడించినా, ఓ తల్లిగా నా పిల్లల విషయంలో గెలిచాననుకున్నాను. కానీ ఇప్పుడు హాసిని విషయంలో మళ్ళీ గెలిచే అవకాశం లేకుండా ఓడిపోయాను పిన్ని. తల్లిగా నేను ఓడిపోయానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, అలా మాట్లాడుకో. నువ్వు ఓడిపోలేదమ్మా, ఎప్పుడు ఓడిపోవు కూడా. ఇంకా ఏం మిగిలిందమ్మా? ఇన్నేళ్ళు నేను ఏం కోరుకొని కష్టపడ్డానో దానికి తగిన ఫలితం ఇదేనా? అమ్మా, అందరూ భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకుంటారు, ఎన్నో గొప్ప విషయాలు జరుగుతాయనుకుంటారు. కానీ అన్ని గొప్పగా అందంగా జరుగుతూ ఉంటే ఇంకా సంతోషం అనే మాటకి అర్థం ఎలా తెలుస్తుంది? ఇదంతా నా వల్లే హాసిని జీవితం నాశనం అయిపోయింది. కళ్యాణి అక్క, నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం తెలీదు సునాయనా, నేను ఇలా అయిపోవడం వల్లే మన ఇంట్లో అందరికీ డబ్బు గురించి కష్టపడాల్సి వచ్చింది. హాసిని కూడా డబ్బుల గురించి ఆలోచించాల్సి వచ్చి ఇలా వీడియోలు తీయడానికి వెళ్లాల్సి వచ్చింది. తన గుడికి వెళ్ళకపోయి ఉంటే విక్కీని కలిసేదే కాదు, ఏ పెళ్ళయ్యేదే కాదు. నాకిలా అవ్వకపోయి ఉంటే అసలు ఇంట్లో ఎవ్వరికి కష్టం ఉండేది కాదు, ఎవ్వరికి కష్టం ఉండేది కాదు. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేం కళ్యాణి. నీకు జరిగింది యాక్సిడెంట్, అయినా అది నువ్వు చేసుకున్నది కాదు. నువ్వు చెయ్యని దానికి బాధపడాల్సిన పని లేదు. పాపం హాసిని అక్కడ ఎంత బాధపడుతుందో నాకు ఆలోచిస్తుంటేనే భయం వేస్తోంది. అమ్మా, అరుంధతి అత్తయ్య వాళ్ళు మనతో గొడవ పడి మన కుటుంబాన్ని నాశనం చేస్తాము అని బెదిరించినప్పుడే నాకు చాలా భయం వేసింది. అలాంటిది ఇప్పుడు హాసిని వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళింట్లోనే ఉండబోతుంది. అంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తారు, హాసిని ఏమైపోతుందోనని భయంతో నా కాళ్ళు చేతులు ఆడట్లేదమ్మా. హాసిని వాళ్ళేమీ చేయలేరు సునైనా. వాళ్ళు ఒక్క మాటన్నా హాసిని ఊరుకోదు, 1కి 10 అంటించేస్తుంది. మాటలు దాటి వాళ్ళు చేతుల్లోకి దిగితే నేనూరుకోను, వెంటనే చట్టం సాయం తీసుకుంటాను. అది అందరికంటే చిన్న పిల్ల, దానికే అందరికంటే ముందే పెళ్ళైపోయింది. దాని అక్కలకి ఒక్కొక్కళ్ళకి పెళ్లిళ్ళు జరుగుతూ ఉంటే అది అందరిలో కలుపుగోలుగా తిరుగుతూ నా పక్కనే ఉండి తనే పెళ్ళంతా చేసేస్తున్నానని సంబరపడిపోతూ ఉంటుందనుకున్నాను.
చిన్నదానికి ఈ అక్కలందరూ కలిసి పెళ్లి చేస్తుంటే అది ఈ అక్కల్ని చూసి మురిసిపోతుందని కలలు కన్నాను. కానీ దానికే పెళ్ళయింది. ఒక శిక్ష అవుతుందనుకోలేదమ్మా. అమ్మా వారాహి, సునైనా హాసిని ఇద్దరూ పుట్టినప్పుడు సునైనా నన్ను హత్తుకుని పడుకునేది. హాసిని నాకు దూరంగా ఉన్నా ఏడ్చేది కాదు. పెద్దయ్యాక కూడా అంతే ధైర్యంగా ఉంది. అరుంధతి హాసినిని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు వేస్తుంటే హాసిని నన్ను చూసిన చూపు నేను మర్చిపోలేను. అమ్మా నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోతున్నావా అని చూసిన చూపు, అయ్యో. నా జీవితంలోని సంతోషాన్ని దూరం చేశారు, నా వాళ్ళకి దూరం చేశారు. దీనికి కారణం నువ్వు. నువ్వే మూసుకో. ఏంటి మా ఇంటికి వచ్చి మా మీద అరుస్తున్నా? పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చిన్నవాళ్ల గొంతు అస్సలు వినబడ్డానికి వీల్లేదు. నువ్వు ఇంటికి పెద్దవా? అంటే మీ ఇంట్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంటుందా? నేను ఇరిటేషన్ లో ఉన్నప్పుడు నా మీద అరిస్తే మొహం పగలగొట్టేస్తాను. ఇదంతా మొదలు పెట్టింది మీ అన్నయ్య, మంట పెట్టింది మీ అందరూ.